అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా, అంటే జనవరి 30వ తారీఖు గాంధీ గారి వర్ధంతి. ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. మహాత్మా గాంధీ గారు హత్యకు సంబంధించిన కొన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. 1948 సంవత్సరము జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసము వద్ద ప్రార్థనా సమావేశానికి మహాత్మా గాంధీ గారు వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేల కొరుగుతూ గాంధీ హే రామ్ అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకు మహాత్మా గాంధీకి అంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకటి కళ్యాణం అతని హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నాడు. అతని మాటల ప్రకారం 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 5:17 గంటలకు మహాత్మా గాంధీకి ఢిల్లీలో బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరామ్ గాడ్సే అతనికి ఎదురుగా వచ్చాడు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి ఆచా చోటోపాధ్యాయుడు గాడ్స్ని పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది, పక్కకి జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్స్ పాయింట్ 380 ACP 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా M1934 అనే మోడల్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో గాంధీ ఛాతీలోకి 3 సార్లు కాల్పులు జరిపారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలాడు. కానీ ఆ సమయంలో బాపు హే రామ్ అని ఉచ్చరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరము తనంతట తానే పోలీసులకు కేక వేసి లొంగిపోయాడు. గాంధీ అనుచరుల్లో ముఖ్యమైన శ్రీ నందలాల్ మెహతా మాత్రం తాను మొదటి సమాచారం నివేదిక ఇచ్చిన వివరాల్లో గాంధీ హే రామ్ అంటూ నేల కొరగగానే చెప్పాడు. గాడ్సే కాల్చిన ఒక తోట గాంధీ ఛాతీలోకి దూసుకొని పోగా మిగిలిన 2 తోటాలు పొట్ట నుంచి బయటికి దూసుకెళ్ళావు. ఢిల్లీ రాజ్ఘాట్లో అతని సమాధి స్మారక స్థలమైన రాజ్ఘాట్ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉంది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు: మిత్రులారా, మన జీవితంలో వెలుగు అంతరించి చీకటి అలుముకున్నది. ఏమి చెప్పటానికి నాకు మాటలు కరువయ్యావు. మన జాతిపిత బాపు ఎలాంటిలాగా మన కంటికి కనిపించడు. మనను ఓదార్చి దారి చూపే పెద్ద దిక్కు మనకు లేకుండా పోయాడు. నాకు కోట్లాది దేశ ప్రజలకు అది తీరని శోకం.
మహాత్మా గాంధీజీ వర్ధంతి ఈరోజు. ప్రజల యొక్క చైతన్యం మీద అత్యంత విశ్వాసం ఉంచి ప్రజల్నే ఆయుధంగా మార్చి సత్యాగ్రహం ప్రపంచంలో మహాత్ముల స్థానం చాలా ప్రత్యేకం. అహింసని ఆయుధంగా చేసుకొని, సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకొని ప్రపంచానికి ఒక పెద్ద పిలిపిచ్చారు. ప్రజలందరినీ కదిలించండి, బ్రిటిష్ వాడు లాంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాధినేతే తోక ముడుస్తాడు అని చెప్పి పిలిపించారు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వీళ్ళందరూ కూడా మహాత్ముడు అడుగుజాడల్లో నడిచి వాళ్ళ దేశ పోరాటాల్లో విజయం సాధించారు. మన దేశం కూడా సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీజీకి జాతిపిత అని బిరుదునిచ్చారు. అటువంటి మహాత్ముడి యొక్క వర్ధంతిని మనం ఆ వర్ధంతి సందర్భంగా మహాత్ముడి దేశానికి ఏదైతే పిలుపిచ్చాడో ఆ పిలుపుని అమలు చేయాలి. మైనార్టీల మీద బీజేపీ దాడులు చేయడం ఆపాలి, దళితుల మీద దాడులు చేయడం ఆపాలి.